సో ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించినటువంటి టాపిక్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో ఇన్స్ట్రుమెంటేషన్ మనం డిస్కస్ చేద్దామండి. ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. సో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇన్స్ట్రుమెంటేషన్లో నెర్నెస్ట్ గ్లోవర్ అంటే ఏంటి, ఆ నెర్నెస్ట్ గ్లోవర్కి సంబంధించిన వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. లైట్ సోర్స్ ఆఫ్ నెర్నెస్ట్ గ్లోవర్ అన్నమాట. సో ఓకే, సో పీపీటీ ఒకసారి చూడండి, ప్రజెంట్ చేస్తున్నా. సో నెర్నెస్ట్ గ్లోవరు అండ్ మెర్క్యూరీ ఆర్క్ ల్యాంపు, సో గ్లోబర్, ఇవన్నీ కూడా మనం లైట్ సోర్సెస్ కింద తీసుకున్నాం. అదేవిధంగా థెర్మోకపుల్, డిటెక్టర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఒకసారి షేర్ చేస్తాం చూడండి. ఓకే, ఇది ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇన్స్ట్రుమెంటేషన్ అయిపోయింది. మనకి సోర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదమ్మా. సో దిస్ ఈస్ ద నెర్నెస్ట్ గ్లోవర్. కనబడుతుందా రాగప్రియ? ఓకే, సో నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. మనకి ఐఆర్ రేడియేషన్ సోర్స్లో బి కంటిన్యూస్ ఓవర్ ద వేవ్ లెంత్ రేంజ్ ఈజ్ యూజ్డ్ కవర్ ఏ వైడ్ వేవ్ లెంత్ రేంజ్ ఇవి డిస్కస్ చేసాం. ఈ నెర్నెస్ట్ గ్లోవర్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెర్నెస్ట్ గ్లోవర్ ఇందులో ఏంటంటే సిలిండ్రికల్ హాలో రాడ్ ట్యూబ్స్ ఉంటాయి. దీని యొక్క లెంత్ వచ్చి 1 to 2 mm. సో లెంత్ 30 mm, డయామీటర్ 1 to 2 mm అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జిర్కోనియం డయాక్సైడ్, ఇట్రియం ఆక్సైడ్స్ అనేవి యూజ్ చేస్తామని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఉన్నాం. సో లైఫ్ టైం డిపెండ్స్ అపాన్ ద ఆపరేటింగ్ టెంపరేచర్. సో ఇది గ్లోవర్ అండి, ఇది గ్లోవర్. ఇది ప్లాటినం సీల్ చేత మనకి ఏదంటే సీల్ చేయబడి ఉంది, ప్లాటినం రాడ్స్ చేత. ఇదిగోండి, ఇది ప్లాటినం లెడ్ అంటాం. సో దిస్ ఈస్ ద రిఫ్లెక్టర్. సో ఇదంతా మనకి ఏంటంటే నెర్నెస్ట్ గ్లోవర్కి సంబంధించిన సోర్స్ అండి. సో నెక్స్ట్ ద గ్లోబర్ సోర్స్. ఈ గ్లోబర్ సోర్స్ అంటే ఏంటి అంటే, మనకి గ్లోబర్ సోర్స్కి వచ్చేసరికి మనము ఏంటి యూజ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ సింటర్డ్ సిలికా కార్బైడ్. ఇట్ ఈస్ సింటర్డ్ సిలికా కార్బైడ్ రాడ్. యూజువల్లీ అబౌట్ దీని యొక్క లెంత్ వచ్చి 15 mm. లెంత్ ఎంత అండి? 15 mm లెంత్. అండ్ డయామీటర్ వచ్చి ఎంత అంటే 5 mm తీసుకుంటామండి. గ్లోబర్ సోర్స్లో ఏం యూజ్ చేస్తాము అంటే సిలికా కార్బైడ్ అండి. ప్రీవియస్ నెర్నెస్ట్ గ్లోవైడ్లో సోడియం ఆక్సైడ్, జిర్కోనియం ఆక్సైడ్, ఇట్రియం ఆక్సైడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింటెడ్ సిలికా కార్బైడ్ రాడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం నెక్స్ట్ దీన్ని హీటెడ్ అబౌట్ 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం హీట్ చేయొచ్చండి. 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం హీట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్ మ్యాక్సిమం రేడియేషన్ అబౌట్ 5200 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు మ్యాక్సిమం రేడియేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ద పవర్ కన్జంప్షన్ ఈజ్ నార్మల్లీ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద నెర్నెస్ట్ గ్లోవర్. పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందండి. సార్ అది సరే పవర్ కన్జంప్షన్ ఈజ్ నార్మల్లీ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ద నెర్నెస్ట్ గ్లోవర్. పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా మనకి ఇక్కడ యూజ్ అవుతుందండి. సో దిస్ ఈజ్ పవర్ కన్జంప్షన్ ఎక్కువగా మనకి ఖర్చు అవుతుంది దేంతో పోల్చుకుంటే, నెర్నెస్ట్ గ్లోవర్తో పోల్చుకుంటే. సో మనకి చూసుకోండి నెక్స్ట్ దిస్ ఈజ్ ద గ్లోబర్ అండి, గ్లోబర్ లైట్ సోర్స్. సో నెక్స్ట్ చూడండమ్మా, మెర్క్యూరీ ఆర్క్. ఏంటి మెర్క్యూరీ ఆర్క్ అంటే ఈజ్ యూజ్డ్ ఫర్ ఫేర్ ఐఆర్లో యూజ్ చేస్తాం మెర్క్యూరీ ఆర్క్ని. ఫేర్ ఐఆర్ రీజియన్లో మెర్క్యూరీ ఆర్క్ని యూజ్ చేస్తాం. హై ప్రెజర్ మెర్క్యూరీ అనేది యూజ్ చేస్తాం. ఏంటంటే హై ప్రెజర్ మెర్క్యూరీని యూజ్ చేస్తాం. which consists of a quartz jacket tube containing mercury vapor at P greater than 1 atmosphere. When current passes through the lamp, mercury is vaporized and excited and ionized, forming plasma discharge at high temperature. ఇదంతా మనకి ఇది యూవి అండ్ విజిబుల్ రీజియన్స్ చూసుకుంటే, ఈ యూవి విజిబుల్ రీజియన్స్లో దిస్ ల్యాంప్ అనేది ఎమిట్స్ అటామిక్ హై ఎమిషన్ లైన్స్ and that are very narrow, discrete but emits
ఇంటెన్స్ కామన్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రమ్. యూవి విజిబుల్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం ఉంది, యూవి విజిబుల్లో కూడా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ చూసుకుంటే లోవర్ ఇంటెన్సిటీ ఐఆర్ సోర్స్ బట్ లాంగర్ లైఫ్ దాన్ గ్లోబల్ నెన్నెస్ట్ గ్లోబల్. అంటే లోవర్ ఇంటెన్సిటీ ఐఆర్ సోర్స్ బట్ లాంగర్ లైఫ్, దీనికి లైఫ్ అనేది లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే గ్లోబల్ లేదా నెన్నెస్ట్ గ్లోబర్తో పోల్చుకుంటే దీనికి సో లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. టైట్లీ వూండ్ స్పైరల్ ఆఫ్ నిక్రోమ్ యూజ్ చేస్తామమ్మా. ఇక్కడ నికెల్ క్రోమియం మ్యాంగనీస్ అంటాం. దీన్ని హీట్ చేస్తాం ఎంతవరకు 1100 కెల్విన్ వరకు బై ఎలక్ట్రిక్ కరెంట్. ఏ సిమిలర్ సోర్స్ ఇన్ ఏ రోడియం వైర్. రోడియం వైర్ కూడా హీటెడ్ సీల్డ్ సిరామిక్ సిలిండర్. రోడియం వైర్ని కూడా యూజ్ చేస్తాం. ఇన్కాండిసెంట్ వైర్ సోర్సెస్ ఆర్ లాంగర్ లాస్టింగ్ బట్ ఆఫ్ లోవర్ ఇంటెన్సిటీ దెన్ గ్లోబర్ లైట్. సో ప్రిజం ఏంటంటే డిస్పర్సివ్ ఎలిమెంట్ యూజ్డ్ యాజ్ ఎ డిస్పర్సివ్ ఎలిమెంట్. కన్స్ట్రక్టెడ్ వేరియస్ మెటల్ హ్యాలైడ్స్ యూజ్ చేస్తామండి. మెటల్కి సంబంధించినటువంటి హ్యాలైడ్స్ అంటే మెటల్ హ్యాలైడ్స్ యూజ్ చేస్తాం. సోడియం క్లోరైడ్ జనరల్గా ప్రెజమ్ సాల్ట్స్, NaCl అనేది ప్రెజమ్ సాల్ట్స్ కింద యూజ్ చేస్తాం. దీస్ ఆర్ సబ్జెక్టెడ్ టు మెకానికల్ అండ్ థర్మల్ ఇన్స్టెబిలిటీ ఆర్ వాటర్ సాల్యుబిలిటీ. అంటే దీస్ ఆర్ ద సబ్జెక్టెడ్ టు మెకానికల్ అండ్ థర్మల్ ఇన్స్టెబిలిటీ ఆర్ వాటర్ సాల్యుబిలిటీ. ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ డ్యామేజ్ మస్ట్ బి కంటిన్యూస్లీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ చూసుకుంటే gratings are nothing but rollings made on some materials like glass యూజ్ చేస్తాం. ఈ గ్రేటింగ్స్లో కొన్ని గ్లాసు, క్వార్జ్, ఆల్కల్ హ్యాలైడ్స్ డిపెండింగ్ అపాన్ ద ఇన్స్ట్రుమెంట్ డిపెండ్ చేసుకొని యూజ్ చేస్తాం. ద మెకానిజం ఈజ్ దట్ diffraction produce reinforcement. The rays which are incident upon the grating gets reinforced with the reflected rays. సో దీస్ ఆర్ ద చూడండి ఇక్కడ ఇన్సిడెంట్, అదేవిధంగా రిఫ్లెక్ట్ కొన్ని రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి సమ్ యాంగిల్ డేటా అనమాట. దిస్ ఈస్ ద గ్రేటింగ్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిజమ్ మేడ్ విత్ మెటీరియల్స్ లైక్ అల్యూమినియం విచ్ ఆర్ నాట్ అటాక్డ్ బై మాయిశ్చర్. ఈ మాయిశ్చర్గా ఒకవేళ అల్యూమినియంతో కానీ మనం ప్రిజమ్స్ని తయారు చేసుకున్నాం అనుకోండి, ఇవి మాయిశ్చర్స్తో కూడా అటాక్ చేయబడవు అనమాట, ఇనర్ట్గా ఉంటాయి అన్నమాట. Used over considerable wavelength range. So sample cell and sampling of substance. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఇక్కడ ఈ చూపెడుతుంది ఏంటంటే శాంపిల్ సెల్ అంటే అక్కడ శాంపిల్ మనము ఇన్సర్ట్ చేస్తాం. అది గ్యాసెస్ అవ్వచ్చు, లిక్విడ్స్ అవ్వచ్చు, సాలిడ్స్లో అవ్వచ్చు, ఇందులో ఉన్న దానిలో మనం ఇన్సర్ట్ చేస్తాం. జనరల్గా మెటీరియల్ కంటైనింగ్ శాంపుల్ మస్ట్ బి ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు ఏ శాంపుల్ని అయితే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా స్టడీ చేస్తున్నారో ఆ శాంపుల్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ అండి. అంటే లైక్ NaCl, KBr వీటిల్లో కొన్ని సాల్ట్స్ యూజ్ చేస్తాం. శాంపిల్స్కి ఏం యాడ్ చేస్తామంటే సాల్ట్ అనేది యాడ్ చేస్తాం. ఆ సాల్ట్ ఏంటంటే NaCl అవ్వచ్చు, సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం బ్రామైడ్, ఇవి ఏవైనా అవ్వచ్చు. లైక్ శాంపిల్స్ NaCl అండ్ పొటాషియం బ్రామైడ్ శాంపిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో శాంప్లింగ్ ఆఫ్ సాలిడ్స్. ఫస్ట్ వేరియస్ టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ ద ప్రిపేరింగ్ సాలిడ్ శాంపిల్. సాలిడ్ శాంపిల్ని ప్రిపేర్ చేయడానికి మనం డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. మన ఈ సాలిడ్ రన్నింగ్ శాంపిల్ అంటే ఇన్ దిస్ టెక్నిక్ సాలిడ్ శాంపిల్ మే బి డిజాల్వ్డ్. ఈ సాలిడ్ శాంపిల్ దేనిలో డిజాల్వ్ చేసుకుంటామంటే నాన్ యాక్వస్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తామంటే. సో అదేవిధంగా ప్రొవైడెడ్ దట్ దేర్ ఇస్ నో కెమికల్ ఇంటరాక్షన్. సాల్వెంట్కి సో ఇంటరాక్ట్ శాంపిల్ సాల్వెంట్ రెండు కూడా ఇంటరాక్ట్ అవ్వకూడదు. మనం ఏ సాల్వెంట్ని అయితే మన శాంపిల్ని అయితే సాల్వెంట్లో డిజాల్వ్ చేసుకున్నామో ఆ శాంపిల్ సాల్వెంట్ అనేవి ఇంటరాక్ట్ అవ్వకూడదండి. సో నాట్ అబ్జార్బ్డ్ ఇన్ ద రేంజ్ టు బి స్టడీడ్. ఏ డ్రాప్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆల్కలీ మెటల్. ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏం చేస్తాము, ఒక డ్రాప్ తీసుకొని ఆల్కలీ మెటల్ యొక్క డిస్క్ మీద పెడితే సో సాల్వెంట్ టు డ్రై చేయాలండి. తర్వాత థిన్ ఫిల్మ్ ఆఫ్ సొల్యూట్, ఒక థిన్ ఫిల్మ్ లాగా చేసుకోవాలి, పలుచనగా చేసుకోవాలి. సో అప్పుడు solid film technique. It is amorphous in nature. Then the sample is deposited on the surface of potassium bromide KBr or NaCl cell by cell evaporation of a solution of the solid. Ensure that the film is not too thick to pass the radiation. So in this technique, a small amount of finely ground solid sample is mixed with. ఈ శాంపుల్ దేంతో మిక్స్ చేస్తాం 100 times. దేని వెయిట్ పొటాషియం క్లోరైడ్. మీరు ఏ శాంపుల్ అయితే అనాలిసిస్ చేస్తున్నారో ఆ శాంపుల్ని
కి 100 ఆర్ 200 టైమ్స్ మనం ఏం చేయాలంటే 100 టైమ్స్ ఏం చేయాలంటే పొటాషియం బ్రోమైడ్ని కలపాలన్నమాట. అప్పుడు ఒక థిన్ ఫిలింలా చేసుకోవాలి, ఒక పెల్లెట్ లాగా చేసుకోవాలన్నమాట, ఒక రూపాయి బిల్లలా చేసుకోవాలి. దాన్ని మనం ఐఆర్ శాంపుల్ ఛాంబర్లో మనము ఇన్సెర్ట్ చేస్తామండి ఎనాలిసిస్ పర్పస్. అడ్వాంటేజ్, కేబీఆర్ పెల్లెట్స్ స్టోర్డ్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ పొటాషియం బ్రోమైడ్ పెల్లెట్స్ అనేవి చాలా వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే రిజల్యూషన్ స్పెక్ట్రమ్ ఇస్ సుపీరియర్. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటంటే ఓహెచ్ గ్రూప్ అనేది ఆల్వేజ్ హ్యావ్ ఏ బ్యాండ్ 3450కి వస్తుంది. మాయిశ్చర్ వల్ల కూడా దీనికి బ్యాండ్ వచ్చేస్తుంది. అందువల్ల అది ఎప్పుడు కూడా డ్రైగా ఉండాలి. హై ప్రెజర్ పాలిమార్ఫిక్ చేంజెస్ అక్కర్స్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ పాలిమర్స్లో యూజ్ చేయమంటే కేబీఆర్ని యూజ్ చేయము. దిస్ ఈజ్ మల్టీ టెక్నిక్. సో ఇన్ దిస్ టెక్నిక్ ద ఫైనలీ క్రష్డ్ శాంపుల్ ఈజ్ మిక్స్డ్ విత్ న్యూజోల్ అంటే మినరల్ ఆయిల్ ఫర్ మ్యారబుల్ ఆర్ ఎగేట్ మోటార్ విత్ పేస్ట్ చేసుకుని టు మేక్ ఎ థిక్ పేస్ట్. మళ్ళీ దీన్ని థిన్ ఫిల్మ్ కింద చేసుకుని అప్లై టు ద సాల్ట్ ప్లేస్. ఫైనల్గా మళ్ళీ దీన్ని అంతటిని ఐఆర్ స్పెక్ట్రంలో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. మన డిఫరెంట్ శాంపుల్ టెక్నిక్స్ అనమాట. సో ఇవన్నీ మనకి అవసరం లేదండి. సో డిటెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ డిటెక్టర్స్ ఏంటంటే జనరల్గా డిటెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ డిటెక్టర్స్ ఏంటంటే థర్మల్ డిటెక్టర్స్ అండ్ పైరోలైటిక్ డిటెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. థర్మల్ డిటెక్టర్స్ అండ్ పైరోలైటిక్. ఒకసారి డిటెక్టర్స్ చూడండి, థర్మల్ అండ్ పైరోలైటిక్ డిటెక్టర్స్. సో డిటెక్టర్స్, థర్మల్ డిటెక్టర్స్ అండ్ పైరో ఎలక్ట్రిక్ డిటెక్టర్స్ అంటే, సో ఇవి మనకి డిటెక్టర్స్. ఈ డిటెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ థర్మల్ డిటెక్టర్స్ వచ్చి ద రెస్పాన్స్ డిపెండ్ అపాన్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్. దే రెస్పాన్స్ డిపెండ్ అపాన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్. పైరో ఎలక్ట్రిక్ డిటెక్టర్స్ వచ్చేసరికి పైరో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ ద రేట్ చేంజ్ ఆఫ్ ద డిటెక్టర్ టెంపరేచర్ రాదర్ ఆన్ ద టెంపరేచర్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ చూడండి. సో ఫోటో కండక్టింగ్ డిటెక్టర్ మోస్ట్ సెన్సిటివ్ అంటే ఇట్ ఈస్ మోస్ట్ సెన్సిటివ్ డిటెక్టర్. థర్మోకపుల్, సో నెక్స్ట్ థర్మోకపుల్ చూసుకుంటే థర్మోకపుల్ ఈజ్ మేడ్ బై వెట్టింగ్ టుగెదర్ అట్ ఈచ్ అండ్ 2 వైర్స్ మేడ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటల్స్ ఉంది. A thermocouple is made by welding together at each and 2 wires made from different metals. If one welded joint called a hot junction antamande becomes hotter than the other joint, so a small electrical potential developed between the joints. So చూసుకోండి నెక్స్ట్ వెల్డ్ జంక్షన్, మెటల్ ఏ మెటల్ బి, దీన్ని అంతటిని ఏంటంటే వెల్డ్ జంక్షన్ హాట్ అండ్ కోల్డ్. IR spectroscopy, cold junction is carefully screened in a protective box kept at a constant temperature. The hot junction is exposed to higher radiation, which increases the temperature of the junction. So, the potential difference is generated in the wires is a function of the temperature difference between the junctions. Therefore, the intensity of higher radiation fall in the hot junction. Response time అనేది 60 seconds అనేది మనకి ఇక్కడ 60 seconds అనేది అవసరం అవుతుంది. చూడండి ఇక్కడ మనకి బ్లాక్ బాడీ, దిస్ ఈజ్ బ్లాక్ బాడీ, థెర్మోమోలమెంట్ 1, థెర్మోమోలమెంట్ 2, ఇది హాట్ జంక్షన్, కోల్డ్ జంక్షన్, దిస్ ఈజ్ డయాఫ్రాగ్రామ్. సో ఇదేంటంటే మనకి ఈ డయాగ్రామ్ వచ్చి క్రాస్ సెక్షనల్ స్కెచ్ ఆఫ్ ద థెర్మోఫైల్ సంబంధించినటువంటి డిటెక్టర్ డయాగ్రామ్.
బోలోమీటర్ అనేది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ థెర్మోమీటర్ అండి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ థిన్ మెటల్ కండక్టర్. ఇక్కడ కూడా థిన్ మెటల్ కండక్టర్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. ఏ బోలోమీటర్ ఇస్ మేడ్ ఆర్మ్ ఆఫ్ Wheatstone bridge. A bolometer is made one arm of Wheatstone bridge. A similar strip of metal used as a balancing arm of bridge, and when no radiation fall on bolometer, bridge remain a balance. మనకి బోలోమీటర్ వచ్చేసరికి ఏంటంటే ఈ బోలోమీటర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ థెర్మోమీటర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మెటల్ కండక్టర్. ఏ బోలోమీటర్ ఇస్ మేడ్ వన్ ఆర్మ్ ఆఫ్ Wheatstone bridge. A similar strip of metal is used as a balancing arm of bridge. So, when IR radiation fall unbalanced due to the change in resistance, current flow through the galvanometer. Amount of current flow, tarvata measure the intensity of radiation and response time 4 seconds అండి. ఇదంతా మనకి ఏంటంటే ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, డిస్పర్సివ్ ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించినటువంటిది. సో ఇది కాకపోతే దీనికి రెస్పాన్స్ టైం అనేది వెరీ స్లో ఉంటుంది. కాబట్టి మనం ఎఫ్ఐఆర్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్తో పాటు డిటెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. థెర్మో డిటెక్టర్స్, పైరో ఎలక్ట్రిక్ డిటెక్టర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఐఆర్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ అండి. నెక్స్ట్ ఏంటంటే మనము ఇంతకుముందు ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ డిస్కస్ చేశాం కదా, అందులో కొన్ని కాంపౌండ్ స్పెక్ట్రాని ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్పెక్ట్రాస్ని కాంపౌండ్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం. సో స్ట్రక్చర్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ అన్నమాట. ఓకే రైట్. So next, so this is the ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏ విధంగా చేస్తాం అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో మనం జనరల్గా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్ అనేటప్పుడు ఇవి రాయాలి. ప్రిన్సిపల్ అన్నప్పుడు మార్నింగ్ చెప్పిన క్లాసు ప్రిన్సిపల్. ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్. ఏదైనా మీకు అన్నోన్ కాంపౌండ్ ఇస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది మనం ఇక్కడ చూసుకుంటాం. కొన్ని ఫంక్షన్ గ్రూప్స్ జనరల్గా ఏంటంటే ఉంటాయమ్మా, కార్బనైల్ గ్రూప్ ఉంటుంది, దట్ ఈస్ సి డబుల్ బాండ్ ఓ అండ్ ఓహెచ్ అండ్ సిఓ అండ్ సిసి. ఇవన్నీ కూడా ఫంక్షన్ గ్రూప్స్. ఓకేనా? ఫంక్షన్ గ్రూప్స్ ఏంటి? సి డబుల్ బాండ్ ఓ, ఓహెచ్ అండ్ సిఓ, సి డబుల్ బాండ్ సి అండ్ సి ట్రిపుల్ బాండ్ సి అండ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ అండ్ NO2. దీస్ ఆర్ ద ఫంక్షన్ గ్రూప్స్. సిఓ అంటే కార్బనైల్, ఓహెచ్ అంటే హైడ్రాక్సీ, సిఓ సిఓ అనే దేనిలో ప్రజెంట్ అయి ఉంటుంది? ఆల్కాల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఈథర్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఎస్టర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సి డబుల్ బాండ్ సి ఆల్కిన్స్, సి ట్రిపుల్ బాండ్ సి ఆల్కైన్స్, నైట్రల్స్ అండ్ NO2 అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం కాంపౌండ్స్ అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, లుక్ ఇఫ్ కార్బనైల్ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఈస్ ప్రెజెంట్. ఒకవేళ కార్బనైల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటే మనకి ఖచ్చితంగా కార్బనైల్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంటే 1600 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1820లో మనకు ఒక పీక్ అనేది రావాలమ్మా. కార్బనైల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటే మనకి 1620 నుంచి 1600 నుంచి 1820కి మనకు ఒక పీక్ అనేది రావాలి. ఇఫ్ సి డబుల్ బాండ్ ఓ ఈజ్ ప్రెజెంట్, చెక్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్. మనకి చూసుకోవాలి. యాసిడ్స్ చూసుకుంటే అందులో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది, ఎమైడ్స్లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది, ఎస్టర్లో కూడా సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది, ఎన్హైడ్రేట్స్లో కూడా మనకి ఏముంటుంది? సి డబుల్ బాండ్ ఓ. ఆల్డిహైడ్లో ఉంటుంది అండ్ కీటోన్లో కూడా మనకి ఏంటంటే ఈ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో ఇటువంటి ఫంక్షన్ గ్రూప్స్ యాసిడ్స్ లేదా ఎమైడ్స్, ఎస్టర్స్, ఎన్హైడ్రేట్స్ ఇలా ఇచ్చేటప్పుడు మనకు ఖచ్చితంగా వెదర్ ద సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ సంబంధించినటువంటి వాల్యూ 1600 నుంచి 1820 వరకు ఉన్నాయా లేదన్నది మనం చూసుకోవాలి. ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్, ఇఫ్ సి డబుల్ బాండ్ ఓ ఆబ్సెంట్ అయ్యింది అనుకోండి,
ఆ కార్బన్ గ్రూప్ దేనిలో ఉండదు? ఆల్కహాల్లో కార్బొనైల్ గ్రూప్ ఉండదు, ఓహెచ్ గ్రూపే ఉంటుంది. ఫినాల్స్లో ఉండదు, ఫినాల్స్లో ఓహెచ్ గ్రూపే. ఎమిన్స్లో NH2 గ్రూపు. ఈథర్స్లో కూడా C డబుల్ బాండ్ ఉండదు, C సింగిల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఆ రీజియన్ లేకపోతే మనం ఈ కాంపౌండ్స్ మేబీ ఉండొచ్చని మనం స్టడీ చేయొచ్చు. ఇఫ్ C డబుల్ బాండ్ ఓ అనేది ఆబ్సెంట్ అయితే, అంటే 1600 నుంచి 1820 వరకు మనకి పీక్ లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఆల్కహాల్ ఉండొచ్చు, ఫినాల్ అవ్వచ్చు, ఎమిన్స్ అవ్వచ్చు, ఈథర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అమ్మా. సో నెక్స్ట్ ఏంటి అంటే డబుల్ బాండ్ ఆర్ aromatic రింగ్. C డబుల్ బాండ్ C is a weak absorption. మన అందరికీ తెలుసు కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ is a weak absorption near 1650 centimeter. 1650 centimeter. C double bond C is a weak absorption near 1650 centimeter. మీడియం టు స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ ఇక్కడ 1600 నుంచి 1550 సెంటీమీటర్ ఇన్వర్స్ లో మనకి ఏరోమాటిక్ రింగ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తాం C డబుల్ బాండ్ C. అయితే ఏరోమాటిక్ లో CH రింగ్ సంబంధించింది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం మనం? 3050 లేదా 3000 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర మనం ఏరోమాటిక్ లో అబ్జర్వ్ చేస్తాం కదండి. ఏరోమాటిక్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. ట్రిపుల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ అండ్ ఈజ్ ఎ మీడియం షార్ప్ పీక్ అండి. ట్రిపుల్ బాండ్ వచ్చి మనకి ఎంత 2250 ట్రిపుల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ అండ్ ఈజ్ ఎ మీడియం 2250 అండి. ఈ ట్రిపుల్ బాండ్ C ఈజ్ ఎ వీక్. మనం చెప్పాం కార్బన్ కార్బన్ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ అయితే 2150 సెంటీమీటర్ ఇన్వర్స్ అని చెప్పాం కదా. సో ఇదనమాట. సో ఎసిక్లీన్ తీసుకుంటే ఎసిక్లీన్లో ఏముంటాయి? కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది, దానికి 2150 అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎసిక్లీన్లో కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది, అదేవిధంగా 3000 సెంటీమీటర్ ఇన్వర్స్ 3000 సెంటీమీటర్ ఇన్వర్స్ కూడా చెప్పొచ్చు. అంటే ఎసిక్లీన్లో ఏంటంటే ఉంటాయి? కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్ ఉంటుందండి, అదేవిధంగా ట్రిపుల్ బాండెడ్ కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది. C ట్రిపుల్ బాండ్ Cకి ఎంత అంటే 2150 అండి. అదేవిధంగా కార్బన్ హైడ్రోజన్ ఎంత అంటే 3300 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు మనకి ఉంటుంది. సో నైట్రో గ్రూప్, ఈ నైట్రో గ్రూప్ మనకు తెలుసు 1600 నుంచి 1500 NO2. జనరల్గా మనకి నైట్రో గ్రూప్ ఎక్కడంటే 1500, 1600 రెండు అబ్జార్ప్షన్స్ ఉంటాయండి. అందులో 15 to 1600 ఒకటి, 1300 to 1390 అన్నది ఒకటి. ఈ రెండు అబ్జార్ప్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ హైడ్రో కార్బన్స్ అండి. ఈ హైడ్రో కార్బన్స్ చూసుకుంటే మనం సో ఇక్కడ చూసుకోండి హైడ్రో కార్బన్స్ ఇది ఎన్హెక్సేన్ అంటే హైడ్రోకార్బన్లో ఒకటే మనకి మెయిన్ CH టచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత? CH టచింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందండి? 3000 అని చెప్పాను కదా, 3000 ఉంటుంది. రిమైనింగ్ బెండింగ్ అంటే CH బెండింగ్ ఎంత ఉంటుంది అంటే 1400 దగ్గరలో ఉంటుందండి. సో అదే హైడ్రోకార్బన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆల్కహాల్స్ మనకు తెలుసు, ఆల్కహాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో OH బాండ్ అనేది ఉంటుంది. ఈ OH బాండ్ ఎక్కడ వస్తుందంటే 3500 దగ్గర ఉంటుందండి. ప్లస్ దట్ ఈజ్ బ్రాడ్ బ్యాండ్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి బ్రాడ్ బ్యాండ్ వచ్చింది. సో యూ షేప్లో ఉంది. సో ఇదే బ్యాండ్, ఇది బ్రాడ్ బ్యాండ్. OH వచ్చి బ్రాడ్ బ్యాండ్లో ఉందండి, 3450 నుంచి అలా ఉందన్నమాట. సో దాంతోపాటు ఈ ఆల్కహాల్లో OHతో పాటు ఇంకేటి ఉంటుంది? CO ఉంటుంది కదా ఆల్కహాల్లో. కార్బన్కి ఆక్సిజన్కి కూడా ఉంటుంది కదా, చెప్పాను కదా 1050, 1100 అంటే 1300 లోపు ఉంటుందండి, 1100 దగ్గర ఉంటుంది CO స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. రెడ్ కలర్లో ఉన్నటువంటిది CO స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అంటే దట్ ఈజ్ 1100, నియర్లీ 1100 దగ్గర ఉంది. సో ఆల్కహాల్ OH ఎంత అని చెప్పాను? 3500. ఈ CH ఎంత అని చెప్పాను? CH వచ్చి మనకి ఎంత అంటే ఆల్కేన్ జనరల్గా C సింగిల్ బాండ్ H అది 3000 దగ్గర ఉంటుందండి. ఆల్డిహైడ్ కీటోన్స్ని మనం చేయొచ్చండి. C డబుల్ బాండ్ గ్రూప్ చూసుకుంటే ఆల్డిహైడ్ కీటోన్, ఆల్డిహైడ్లో ఫార్ములా చూసుకుంటే RC డబుల్ బాండ్ H దట్ ఈజ్ ఆల్డిహైడ్. కీటోన్ చూసుకుంటే RC డబుల్ బాండ్ ఆర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కీటోన్. రెండిట్లో కూడా కార్బొనైల్ గ్రూప్ అనేది ఫంక్షన్ గ్రూప్గా ప్రజెంట్ అయ్యి ఉందండి. ఈ కార్బొనైల్ గ్రూప్ యొక్క వేరియేషన్ చూసుకుంటే మనకి ఆల్డిహైడ్స్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది వాల్యూ, ఆల్డిహైడ్స్కి మనకి కొంచెం వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందండి, 1740 వరకు ఉంటుందండి. కీటోన్లో మాత్రం 1715 ఉంటుంది. ఎందుకంటే ఆల్డిహైడ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ అండి కీటోన్తో పోల్చుకుంటే. సో ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఆల్డిహైడ్లో హైడ్రోజన్ ఉంటుంది, కీటోన్స్లో ఎటువంటి హైడ్రోజన్ ఉండదు. ఆల్డిహైడ్ అంటేనే CHO, హైడ్రోజన్ ఉంటుంది, CHO. సో కీటోన్లో C డబుల్ బాండ్ O CH3 హైడ్రోజన్ ఉండదు. సో అందువల్ల ఆల్డిహైడ్లో
సి డబుల్ బాండ్ ఓ కార్బన్కి హైడ్రోజన్ కూడా ఈ 2700 800 దగ్గర పీక్ వస్తుందండి. ఆల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది కదా, ఆ సి డబుల్ బాండ్ ఓలో ఉన్నటువంటి కార్బన్కి హైడ్రోజన్కి పీక్ అనేది 2700 నుంచి 800 వరకు వస్తుంది. బట్ కీటోన్లో నో హైడ్రోజన్, ఓన్లీ సి డబుల్ బాండ్ ఓకి సంబంధించింది వస్తుంది, దట్ ఈస్ 1750 అండి. ఓకే, ఇలా ఆల్డిహైడ్ కీటోన్స్ని ఎలా చూడంటే అందులో కార్బొనైల్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ కార్బొనైల్ గ్రూప్ని సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అని కూడా మనం అంటాము. ఆ కార్బొనైల్ గ్రూప్ అనేది కీటోన్లో 1715 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటే, సో ఆల్డిహైడ్లో 1740 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉంటుంది. బట్ ఆల్డిహైడ్కి కీటోన్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఓ హెచ్ అనమాట, కార్బన్కి హైడ్రోజన్కి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. బట్ కీటోన్లో దెర్ ఇస్ నో, అటువంటిది మనం ఏమి అబ్జర్వ్ చేయలేమండి కీటోన్లో. సో ఆ విధంగా మనం చెప్పచ్చు. సో చూడండి, దిస్ ఈజ్ ఆల్డిహైడ్ సి డబుల్ బాండ్ ఓ హెచ్. మనకి సి డబుల్ బాండ్ ఓలో ఈ కార్బన్కి హైడ్రోజన్ కూడా ఉంటుందండి, 2700 దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఆల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఓ 1740 వరకు ఉంటుందండి. కీటోన్లో సి డబుల్ బాండ్ ఓ ఓన్లీ 1715 ఉంటుందండి. ఓహెచ్ మనం ఆల్రెడీ చెప్పాం కదా, బ్రాడ్ పీక్ ఉంటుంది. ఇప్పుడు యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్లో మనకి రెండు ఉంటాయి. వన్ ఈజ్ కార్బొనైల్ గ్రూప్ ఉంటుంది, సిఓఓహెచ్ కార్బొనైల్ గ్రూప్ ఉంటుంది. దాంతోపాటు ఓహెచ్ గ్రూప్ ఉంటుంది. ఓహెచ్ ఇంకోటి ఇక బ్రాడ్గా వచ్చింది కొద్దిగా. కార్బొనైల్కి వచ్చేసరికి 1715 దగ్గర ఉంది. అంటే రెండు ప్రెజెంట్ అయ్యి ఓహెచ్ అండ్ సి డబుల్ బాండ్ రెండు ప్రెజెంట్ అయ్యింటే దాన్ని కార్బొనైల్ గ్రూప్ అని కూడా మనం మాట్లాడుతున్నాము. సో ఈ విధంగా కార్బొనైల్ గ్రూప్ అయిపోయింది. తర్వాత ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రా ఆఫ్ ఎమీన్స్ అండి. ఎమీన్స్లో మనకి ఏం చూసుకోవచ్చు అంటే ఎన్హెచ్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. ఎమీన్స్ ఏం చూస్తామంటే ఎన్హెచ్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎమీన్స్లో మనం చూస్తాం అన్నమాట. ఎమీన్స్లో ఏంటంటే ఎన్హెచ్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఎంతంటే 3200 to 3600 అంటే 3200 to 3600. సో ఎలా వస్తుందంటే షార్ప్గా వస్తుంది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎమీన్కి సంబంధించిన పీకు చాలా షార్ప్ పీక్ వచ్చింది అని మనం చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఎమీన్, ఫర్ ఎమీన్కి సంబంధించినటువంటి పీక్స్ అన్నవి మనకు వస్తాయండి. సో దిస్ ఈజ్ ఎమీన్. సో నైట్రల్లో ఒకటే అండి, సి ట్రిపుల్ బాండ్ అని సంబంధించింది 2 to 49 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ నైట్రల్. సో సో ఇవి ఫంక్షన్ గ్రూప్ సంబంధించినటువంటి వాల్యూస్. ఫంక్షన్ గ్రూప్, సో దోస్ ఆర్ ద ఫంక్షన్ గ్రూప్ రిలేటెడ్ వాల్యూస్. సో ఇవన్నమాట మనం డిస్కస్ చేసుకుంది. ఇంటర్ప్రిటేషన్ ఎలా ఐడెంటిఫై చేయగలము అన్నది మనం తెలుసుకున్నాం. ఓకే, సి డబుల్ బాండ్ ఓ అండ్ ఓహెచ్ అండ్ సిఓ అండ్ సి డబుల్ బాండ్ సి అండ్ సి ట్రిపుల్ బాండ్ సి అండ్ సి ట్రిపుల్ బాండ్ అండ్ NO2. సి డబుల్ బాండ్ ఓని కార్బనైల్ అంటాం, ఓహెచ్ హైడ్రాక్సీ అంటాం, సిఓ దట్ ఈజ్ ఆల్కాక్సీ, ఆల్కీ, ఆల్కైల్, నైట్రైల్, నైట్రోకామ్. వీటన్నిటికీ మనకి స్పెక్ట్రా అనేది మనం ఐడెంటిఫై చేసాం. సో ఇక్కడ మనకి సి డబుల్ బాండ్ ఓ ప్రెజెంట్ అయి ఉంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి 1600 నుంచి 1820 వరకు ఖచ్చితంగా మనకి పీక్స్ అనేవి రావాలి. సి డబుల్ బాండ్ ఓ ప్రెజెంట్ అయి ఉంటే 1600 నుంచి 1820కి ఖచ్చితంగా ఏం రావాలి, పీక్స్ రావాలి. అదే చెప్తాను, ఈ సి డబుల్ బాండ్ ఓ ప్రెజెంట్ అయితే యాసిడ్స్ అవ్వచ్చు, ఎమైడ్స్ అవ్వచ్చు, ఎస్టర్స్ అవ్వచ్చు, ఎన్హైడ్రేట్స్ అవ్వచ్చు. సి డబుల్ బాండ్ ప్రెజెంట్ అయ్యి ఉంటే ఏమవచ్చు, యాసిడ్స్ ఉండొచ్చు, ఎమైడ్స్ ఉండొచ్చు, ఎస్టర్స్ ఉండొచ్చు, ఎన్హైడ్రేట్స్ ఉండొచ్చు, ఆల్డిహైడ్స్ ఉండొచ్చు, కీటోన్స్ ఉండొచ్చు. ఇలా మనకి ఈ అన్నిట్లో కూడా మనకి కార్బొనైల్ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అన్నది ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ సి డబుల్ బాండ్ ఓ కానీ ప్రెజెంట్ అవ్వలేదు, ఆబ్సెంట్ అయ్యింది అంటే మనం ఖచ్చితంగా మిగతావి చూసుకోవాలండి. ఆల్కహాల్స్ అయినా ఓహెచ్ ఉంటుంది, ఫినాల్స్ ఓహెచ్, ఎమీన్స్ NH2, ఈత సి బాండ్ ఓ అనేది ఉంటుంది అన్నమాట. అవి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ సి డబుల్ బాండ్ ఓ ఆబ్సెంట్ అయితే మనకు ఆల్కహాల్స్, ఫినాల్స్, ఎమీన్స్, ఈథర్స్ అండి. డబుల్ బాండెడ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డబుల్ బాండ్ అంటేనే 1600 to 1550 ఆల్కిన్స్లో ఉంటుందండి. దిస్ ఈజ్ ద సి డబుల్ బాండ్ సి. బెంజీన్లో కూడా మనం సి డబుల్ బాండ్ సి అబ్జర్వ్ చేస్తాం. సో 1600 to 1550 సెంటీమీటర్ ఇన్వర్స్, మీడియం టు స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ ఇన్ ద రీజియన్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే అదేవిధంగా సిహెచ్ 3000 చెప్పాను కదా, ఆల్కిన్లో సిహెచ్ 3000 సెంటీమీటర్ ఇన్వర్స్. ట్రిపుల్ బాండ్ వచ్చి సి ట్రిపుల్ బాండ్ సి వీక్ షార్ప్ అండి 2150. సో ఇక్కడ సిహెచ్ వచ్చి 3300, సిహెచ్ వచ్చి 3300 అండి. సి ట్రిపుల్ బాండ్ అనే ఈజ్ మీడియం షార్ప్ పీక్ 2250. సో దిస్ ఈజ్ ద మనకి చెప్పొచ్చు
నైట్రో గ్రూపు, హైడ్రోకార్బన్స్. సో సిహెచ్ 3000 ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్కహాల్ OH, దిస్ ఈజ్ ఏ బ్రాడ్ బాండ్. సిహెచ్ వచ్చి మనకి పీక్ వస్తే, CO వచ్చి మనకి ఈథర్కి సంబంధించిన లింకేజ్ అండి. ఆల్కహాల్లో OH బ్రాడ్ బ్యాండ్ ఉంటుందండి. అదేవిధంగా సిహెచ్ సాచురేటెడ్ సిహెచ్ స్ట్రెచ్, CO స్ట్రెచ్ అండి. దిస్ ఈజ్ 3000 to 3700. అదే కార్బొనైల్ గ్రూప్ ఉంటే మనకి ఏంటంటే 16 మనకి ఎంత అంటే 1600 నుంచి 820 వరకు అండి. బట్ ఆల్డిహైడ్ కీటోన్లో మనకి ఆల్డిహైడ్లో 1740, కీటోన్లో 1715 ఉంటుంది. బట్ ఆల్డిహైడ్లో COOHకి మనకి పీక్ అనేది మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఆల్డిహైడ్ కీటోన్కి సంబంధించినటువంటి పీక్స్. సో ఇది ఇంటర్ప్రిటేషన్. మీరు సో ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రంలో ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ గ్రూప్ ఇచ్చేటప్పుడు ఆ ఫంక్షన్ గ్రూప్ సంబంధించినటువంటి స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్, అదేవిధంగా బెండింగ్ వాల్యూస్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. జనరల్గా సి డబుల్ బాండ్ అనేది కార్బొనైల్ 1600 నుంచి 1820 ఉంటుంది. వాటి మధ్య కానీ మనకి ఎటువంటి వాల్యూస్ అనేవి లేకపోతే ఖచ్చితంగా వీ విల్ గో ఫర్ హైడ్రాక్సీ గ్రూప్ OH, NH2 గ్రూప్స్ లేదా ఏథర్ గ్రూప్స్. ఆ ఫంక్షన్ గ్రూప్స్ మనం చూసుకోవాలి. ఒకవేళ OH సి డబుల్ బాండ్ కార్బొనైల్కి సంబంధించిన వాల్యూ ఉంటే యాసిడ్ లేనా ఉండొచ్చు, ఆల్డిహైడ్ ఉండొచ్చు, కీటోన్ ఉండొచ్చు, ఎస్టర్స్ ఉండొచ్చు, ఎన్హైడ్రేట్స్ ఉండొచ్చు, యాసిడ్ క్లోరైడ్స్ ఉండొచ్చు. ఇవి మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా OH, NH2 ఏథర్స్ అవి చూసుకుంటాం అనమాట. బట్ OH, NH2ను ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే 3400, 500 దగ్గర పీక్స్ వస్తాయండి. OH వచ్చి బ్రాడ్ పీక్ వస్తుంది, NH వచ్చి షార్ప్ పీక్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీలో ఏదైనా బెంజీన్ సంబంధించిన రింగ్ ఉందంటే బెంజీన్లో CH 3000 అండి, సి డబుల్ బాండ్ సి 1550 to 1600 అనేది ఉంటుంది. ఆ విధంగా మనం చెప్పొచ్చు బెంజీన్. NHకి సంబంధించి 3500, OHకి సంబంధించి 3500 బ్రాడ్ పీక్ అండి. ఆల్డిహైడ్ కీటోన్లు ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే ఆల్డిహైడ్ వచ్చి 1740, కీటోన్ 1750. బట్ ఆల్డిహైడ్లో హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి సి డబుల్ బాండ్ ఓకే హెచ్కి సో మనకి అదే స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ 2800 ఉంటుంది. బట్ కీటోన్లో ఆప్షన్స్ ఆఫ్ హైడ్రోజన్ కాబట్టి ఆ పీక్ 2800 పీక్ అనేది ఆబ్సెంట్ అయ్యి ఉంటుంది కీటోన్లో అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్ అంటే ఈ వాల్యూస్ అన్ని మీరు రాసుకుంటారు. సో ఇది ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, ఏమ్మా రాగప్రియ ఉన్నావా? ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్. సో ఇవన్నీ మీకు ఈరోజు చెప్పినటువంటి క్లాస్ ఏంటంటే ఒకటి ఐఆర్ ప్రిన్సిపల్, తర్వాత FTIR ఇన్స్ట్రుమెంటేషన్, FTIR అడ్వాంటేజెస్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఐఆర్ అండ్ FTIR, తర్వాత వచ్చి డిస్పర్స్డ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్. ఇవి మనకి క్లాసెస్. సో ఈ క్లాస్ అనేది ఈరోజుతో క్లాస్ అయిపోయి సో టుమారో మనము డిస్కస్ చేద్దామండి. సో ఇంకేంటంటే సో నెక్స్ట్ సెషన్లో మనం ప్రాక్టికల్ సెషన్లో ప్రాక్టికల్ అనేది డిస్కస్ చేద్దాం, ప్రాక్టికల్ సంబంధించినవి.